ఇది ఒకప్పటి విషయం. ధరణి కింద కాస్త జలం ఉండేది. అలాగే ధరణి పైన ఒక వృక్షం ఉండేది. దానిపై ఒక ఆకు ఉంది. అది ఆకాశాన్ని తాకుతుంది. ఎప్పుడు ఏ వ్యక్తి వచ్చినా ఆ ఆకునే చూసి కేవలం దాన్ని మెచ్చుకుంటారు. అందుకే ఒక సామెత ఉంది, అహంకారం నెత్తికెక్కితే కళ్ళున్న గుడ్డివారవుతారని. అంటే అర్థం, ప్రతినిధి కేవలం ఆ ఆకుని మాత్రమే చూస్తారు. పొగడ్తలన్నీ దానికే దక్కుతాయి. కానీ నిజానికి నిశ్శబ్దంగా ఆ జలం ధరణి కింద నిస్వార్థంగా దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఆ వృక్షానికి శక్తి ఇస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత చెట్టుకి అహంకారం వచ్చింది. అప్పుడు ఈ జలానికి అస్తిత్వం నేనే అనుకుంటుంది. నేను ఉన్నాను కాబట్టి ఈ జలానికి గుర్తింపని అనుకుంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత అలా వృక్షం ఆ జలాన్ని స్వీకరించడం మానేస్తుంది. అప్పుడు అన్నిటికన్నా ముందు మరణించేది ఆ ఆకే. ఏ ఆకైతే ఆకాశాన్ని తాకుతుందో అది రాలిపోయి కింద పడిపోతుంది. ఇక అటువైపుగా నడుస్తూ వెళ్తున్న ప్రతి వ్యక్తి దాన్ని చూసి ఇక ఎప్పుడు దాన్ని మెచ్చుకోడు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ అహంకారాన్ని తెచ్చుకోవద్దు. ప్రత్యేకంగా ఎవరి కారణంగా అయితే మీకు విజయం చేకూరిందో వాళ్ళపై ఎప్పటికీ చూపించకండి. వారే మీ జీవితానికి ఆధారమై ఉంటారు. ఎప్పటికీ వారికి రుణపడి ఉండండి. వారితో ఎప్పటికీ సంబంధాలు నిలుపుకోండి. మనసు, మనుషులు, విలువలు, ఈ మూడిటి ప్రారంభం మనసుతోనే జరుగుతుంది. కానీ ఈరోజు మనం విలువల గురించి మాట్లాడుకుందాం. విలువ అనేది ఒక భావన. అది మన మనసుకు సంతృప్తినిస్తుంది. ఒక పాత్రలో ఉన్న జలం గురించి చెప్పాలంటే, ఏ జలమైతే ఈ పాత్రలో ఉండడానికి కారణమవుతుందో అది దాని అస్తిత్వాన్ని నిరూపిస్తుంది. ఇప్పుడు విలువల వల్ల స్వాభిమానం కలుగుతుంది. ఇక అభిమానం కూడా. ఈ రెండిటిలో చాలా తేడా ఉంది. ఏదైతే జలం ఈ పాత్రలో ఉందో అది స్వాభిమానం. అది మన మనసుకు సురక్షణ, ఇంకా ఆధారం. ఈ పాత్ర లోపల చల్లగా ఉంటుంది. ఇక తాగే వారికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది. ఇక ఏదైతే జలం ఈ పాత్ర నుంచి బయటికి వస్తుందో అది అభిమానం. అది బయటున్న వేడికి ఆవిరి రూపంలో ఎగిరిపోతుంది. గుర్తుంచుకోండి, స్వాభిమానం మిమ్మల్ని జీవించేలా చేస్తుంది, మీకు శక్తినిస్తుంది. ఇక అభిమానం మీరు నష్టపోయేలా చేస్తుంది. మరి మీరేం అవ్వాలనుకుంటున్నారు? స్వాభిమానుల, అభిమానుల? నిర్ణయం మీదే. మనం ఏ వ్యక్తినైతే ఇష్టపడతామో, ఎవరిని ప్రేమిస్తామో వారిని ఒక్కసారి కలవాలని తప్పక కోరుకుంటాం. ఆ కలయికతో వారు ముగ్ధులైపోవాలనుకుంటాం. శ్రేష్ఠులు కావచ్చు, ఇష్టులు కావచ్చు, లేక ప్రియులో, విలువైన వారో, లేక అమూల్యమైన వారో. అటువంటప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఎంతో ప్రేమగా వారికి తగిన బంగారము, ఆభరణాలు, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు తీసుకొస్తాం. నిజానికి అవే సర్వోన్నతమైన బహుమతులు ఏమాత్రం కాదు. సర్వోన్నతమైన బహుమతి స్వతంత్రం. వారు కోరిన విధంగా జీవించేటటువంటి స్వతంత్రం. ఒకవేళ మీరు స్వతంత్రాన్ని ఇవ్వలేని పక్షంలో వారు ఎక్కడో ఒక చోట బందీలైపోతారు. వారి వికాసం ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. ఒకవేళ మీరు వారికి స్వతంత్రాన్ని ఇచ్చినట్లయితే గనుక వారు యావత్ ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని తనదైన దృష్టితో చూస్తారు, అర్థం చేసుకుంటారు. ఏది మంచో ఏది చెడో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక అదే అత్యున్నతమైన కానుక. కేవలం స్వతంత్రాన్ని ఇవ్వటం వల్లే అంత గొప్ప ఫలం లభిస్తుందంటే మీరు ఆలోచించండి. ఇంతకంటే గొప్ప కానుక ఏముంటుంది?